హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రేస్ఫుల్ ఎక్స్ప్లోరర్. ఈరోజు మనం ఎగ్ బిర్యానీ రెసిపీ చూద్దాం రండి. చాలా సింపుల్గా 2 to 3 స్టెప్స్లో నార్మల్ దమ్ బిర్యానీలా చేసేసుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడ 5 eggs అనేది బాయిల్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ అండ్ 4 మిర్చి తీసుకున్నాను. ఒక 3 to 4 పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇలా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ నేను ఇక్కడ బాస్మతి రైస్ 1 గ్లాస్ బాస్మతి రైస్ అయితే చేస్తున్నాను. నీట్గా వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించి కుక్కర్లో చేసుకుందాము కాబట్టి కుక్కర్ పెట్టేసుకున్నాను. ఒక స్మాల్ కప్ ఆయిల్ యాడ్ చేసుకుని ఫస్ట్ దీంట్లో క్యాష్యూ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం రండి. ఫస్ట్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ క్యాష్యూ అనేది ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. క్యాష్యూస్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని చక్కగా ఫ్రైడ్ ఆనియన్స్గా చేసేసుకుని పెట్టేసుకుందాం పక్కన. చూసారు కదా, నేను ఇక్కడ 4 పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఒక 3 ఆనియన్స్ ఏమో ఫ్రైడ్ ఆనియన్స్ చేసేసుకున్నాను. ఒక ఆనియన్ అనేది నేను నెక్స్ట్ గ్రేవీకి అనేది యాడ్ చేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ అదే కుక్కర్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకుని ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగినట్టుగా. యాడ్ చేసిన తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ అనేది యాడ్ చేసేసుకోండి. గీ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, హోల్ గరం మసాలా స్పైసెస్ అనేది యాడ్ చేసేసుకోండి. మీకు ఎక్కువ ఘాటుగా కావాలంటే అన్నీ ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే ఒక అన్నీ రెండుగా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ గరం మసాలా స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత మిర్చి వేసేసి ఫ్రై చేసేసుకోండి. కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. చూసారు కదా, కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకుందాం. టొమాటోస్ మరి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక స్మాల్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే తీసుకున్నాను నేను. నెక్స్ట్ తక్కువగా అనిపిస్తే మళ్ళీ చూసి యాడ్ చేసుకోవచ్చు. ముందే ఎక్కువ వేసేసుకుంటే ఉప్పుగా అయిపోతుంది కదా. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పక్కన రైస్ కూడా కుక్ చేసేసుకుందాం. మనం బాస్మతి రైస్ కూడా ఒక 80% అనేది కుక్ చేసేసుకుని అందులో యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ స్టవ్ వెలిగించే వాటర్ పెట్టుకున్నాను. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ షాజీరా ఒక్కటే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే హోల్ గరం మసాలా స్పైసెస్ నేను ఇక్కడ గ్రేవీలో యాడ్ చేశాను కాబట్టి మళ్ళీ వాటర్లో యాడ్ చేయలేదు, ఎక్కువ అయిపోతుందని. నెక్స్ట్ ఎగ్స్ అనేది చక్కగా పీల్ చేసేసుకుని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఒక 4 eggs యాడ్ చేసుకున్నాను. ఒక ఎగ్ నేను చక్కగా గ్రేట్ చేసేసుకుని గ్రేవీ కోసం నెక్స్ట్ యాడ్ చేసుకున్నాను. అది మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ రైస్ కోసం వాటర్ అయితే మరిగిపోతున్నాయి. రైస్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఒక 80 to 90% కుక్ చేసుకుంటే సరిపోతుంది. మిగతాది మనం దమ్ చేసేటప్పుడు కుక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ గ్రేవీ చూసారా చక్కగా రెడీ అయిపోయింది. దీంట్లో ఇంకా కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి మనకి నేను ఒక ఎగ్ అనేది చక్కగా గ్రేట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. అలా యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ కర్డ్, ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకుందాం. గరం మసాలా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసారు కదా, నేను గ్రేట్ చేసిన ఎగ్ అనేది యాడ్ చేశాను. ఎగ్ యాడ్ చేసిన తర్వాత గ్రేట్ చేసిన ఎగ్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయకూడదు. 1 or 2 minutes అంతే. ఎక్కువ కుక్ చేస్తే మనకు అది ఎల్లో అనేది స్మెల్ వచ్చేస్తుంది. గ్రేట్ చేసుకున్నాం కదా, చూసారు కదా, 1 or 2 minutes అంతే. అలా చేసేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ రైస్ అనేది మనకి 80% అయితే కుక్ అయిపోయింది.
రైస్ ఒక స్ట్రైనర్లో తీసేసుకుని ఇప్పుడు రైస్ని లేయర్గా దీని మీద యాడ్ చేసేసుకోవడమే. నేను ఇక్కడ ఎగ్స్ అయితే తీసేసాను. ఎగ్స్ పైన యాడ్ చేద్దామని చెప్పేసి గ్రేవీ అలానే ఉంచేసి ఇక్కడ 2 లేయర్స్గా నేను రైస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. చూడండి, రైస్ చక్కగా లేయర్స్గా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక లేయర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం మనం ఫ్రై చేసుకున్న కాజు, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర పెట్టేసుకుని మళ్ళీ కొంచెం ఇంకో లేయర్ రైస్ అయితే యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో లేయర్ రైస్ అయితే యాడ్ చేసేసుకున్నాం. దీంట్లో కూడా ఫ్రైడ్ ఆనియన్స్, మనం ఫ్రై చేసిన కాజు అండ్ కొత్తిమీర యాడ్ చేసేసుకుని ఎగ్స్ పైన పెట్టేసుకుని లిడ్ పెట్టేసి ఒక 15 మినిట్స్ సిమ్లోనే కుక్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక రైస్ కుక్ చేసిన వాటర్ పక్కనే ఉంటాయి కదా, అవి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అయినా యాడ్ చేసుకుంటే మనకు ఆల్రెడీ 80% కుక్ అయింది కదా రైస్, మిగతా 20% కూడా కుక్ అయిపోతుంది ఆ వాటర్తో. చూసారు కదా, ఇలా ఎగ్స్ పేర్చుకుని వాటర్ యాడ్ చేసుకుని ఒక హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటే. కొంచెం గీ కూడా యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇక్కడ నేను ఒక హాఫ్ లెమన్ అయితే యాడ్ చేశాను. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆ రైస్ కుక్ అవ్వాలి కదా మనకి లోపలికి, అందుకనమాట. అంతే, స్టవ్ వెలిగించి ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుని కుక్ చేసేసుకోండి. విజిల్ ఏం రావక్కర్లేదు. 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే చూసారా ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. కింద లేయర్ కూడా ఏమీ మాడిపోలేదు, అడుగు పట్టలేదు. ఎందుకంటే మనం సిమ్లో కుక్ చేసుకున్నాం కాబట్టి ఆ వేడికి రైస్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఇదంతా ఒక నెక్స్ట్ వేరే బాండీలోకి మనం చక్కగా తీసేసుకుందాం. చూసారు ఎంత చక్కగా కుక్ అయిందో. ఇంకేముంది, సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. నేను సాలడ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, ఆనియన్ అండ్ లెమన్. మీకు ఇంకా కావాలనుకుంటే కీరా, క్యారెట్ అన్నీ చక్కగా కట్ చేసి పెట్టేసుకొని పేచప్ చేసేసుకోండి. చూసారు కదా, అంతే, రెడీ అయిపోయింది. Thank you for watching. Please like and subscribe to my channel.